ఏపీలో కరెంటు బిల్లుల మోత మోగుతోంది. నెలకు 10,000 రూపాయల కరెంటు బిల్లు రావాల్సిండగా 97,000 పైన వచ్చిందంటూ మిల్లుల యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంత బిల్లు వచ్చిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందూర్లో జరిగింది. లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్, ఫ్లోర్ మిల్ ను గత 4 ఏళ్లుగా నడుపుతున్నాడు యజమాని. అయితే ప్రతి నెల 9,000 నుంచి 10,000 లోపు కరెంటు బిల్లు వచ్చేది. కానీ గత నెల విద్యుత్ అధికారులు స్మార్ట్ మీటర్ బిగించారు. అయితే 10,000 రూపాయల లోపే బిల్లు వస్తుంది అనుకుంటే ఏకంగా 97,500 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. దీంతో విద్యుత్ బిల్లు తీసుకుని ఏడీని కలవగా బిల్లు కట్టమని చెప్పినట్టుగా వాపోతున్నాడు బాధితుడు. ఇంత బిల్లు ఎలా కట్టాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏపీలో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తూ ఉండడంతో స్మార్ట్ మీటర్లపై క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు ఇటీవల స్మార్ట్ మీటర్లు అమర్చిన తర్వాత విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ ఫిర్యాదు చేస్తున్నారు బాధితులు. దీనిపై స్పందించిన గొట్టిపాటి రవికుమార్ క్షేత్రస్థాయిలో స్మార్ట్ మీటర్ల పనితీరు ఎలా ఉంది, విద్యుత్ ఛార్జీలు అధికంగా రావడం వాస్తవమా కాదా అనే విషయాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. రేపట్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరిపైనా అనవసరంగా ఒక్క రూపాయి భారం మోపేది లేదని స్పష్టం చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.